నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఎవన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే అన్నమయ్య జిల్లా మదనపల్లె అమ్మ చెరువు మిట్టలో బుధవారం మధ్యాహ్నం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ వృద్ధురాలు మంగమ్మ తీవ్రంగా గాయపడింది. సత్యసాయి జిల్లా ఎన్పికుంట మండలానికి చెందిన మంగమ్మ బ్రతుకు తెరువు కోసం 15 ఏళ్ల క్రితం మదనపల్లెకొచ్చి కాపురముంటోంది. కారు గంగ జాతర సందర్భంగా ఇంట్లో ఎవరూ లేకపోవడంతో మంటలు అదుపు చేయలేకపోయారు. మంగమ్మను స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించగా ఆమె పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా ఉంది. టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం చల్లపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. జాతీయ అంధత్వ నివారణ సంస్థ విశాఖపట్నం ఆధ్వర్యంలో ఈ శిబిరం కొనసాగింది. కంటి వైద్యాధికారి ఎల్ఎల్ మూర్తి మాట్లాడుతూ ఓపీ ద్వారా 80 మందిని పరిశీలించగా వారిలో 35 మందికి కంటి ఆపరేషన్ అవసరమై ఎంపిక చేసినట్లు తెలిపారు. ఆపరేషన్ కోసం విశాఖపట్నం తరలింపు జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆప్టోమెట్రిషియన్ ఆర్ దుర్గా, క్యాంప్ జూనియర్ మేనేజర్ సిహెచ్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఆఫ్థాల్మిక్ ఆఫీసర్ పిహెచ్సి చల్లపేట ఈరోజు అనగా 11/6/2025 తేదీని విశాఖపట్నం వారు సెంటర్ ఫౌండేషన్ ఐ హాస్పిటల్ ద్వారా మరియు జిల్లా అంధత్వ నివారణ సంస్థ విజయనగరం ఆధ్వర్యంలో ఇక్కడ ఐ క్యాంప్ జరుగుతుంది. ఈ ఫ్రీ ఐ క్యాంప్ లో ఎవరికైతే ఆపరేషన్స్ క్యాటరాక్ట్ కానీ, గ్లకోమా కానీ, కంటి మీద పొర అంటే టెరిజం ఇలాంటివి ఎవరికైతే వస్తాయో వాళ్ళందరినీ కూడా సెంటర్ ఫౌండేషన్ ఐ హాస్పిటల్కి తీసుకెళ్లి ఉచితంగా ఆపరేషన్ చేస్తారు. ఈ రోజు ఓపీ 82 వరకు వచ్చింది. చల్లపేట చుట్టుపక్కల గ్రామాల నుంచి సుమారుగా అవకాశాన్ని సద్వినియోగం చేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా సెంటర్ ఫౌండేషన్ ఐ హాస్పిటల్ విశాఖపట్నానికి తీసుకెళ్లి ఉచితంగా. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించబడింది. ముఖ్య అతిథులుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, జిల్లా కలెక్టర్ చేతన్, ఎస్పీ రత్న, ఇతర అధికారులు పాల్గొని ప్రజలతో కలిసి యోగాసనాలు వేశారు. యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని, దినచర్యలో యోగాను భాగం చేసుకోవాలని సూచించారు. యోగా మానసిక ఉల్లాసాన్ని అందిస్తుందన్నారు. ప్రజల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం అన్న విషయం మన అందరికీ తెలుసు. ఈసారి జరుగుతున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి మన దేశ గౌరవ ప్రధాని ముఖ్య అతిథిగా రానున్నారు. ఆ కార్యక్రమం విశాఖపట్నంలో జరగనుంది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆలోచనల మేరకు ఐక్యరాజ్య సమితి 11 సంవత్సరాల క్రితం జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. దాని తర్వాత అనేక దేశాలు వీటిని పాటించడం, ఇవాళ 170 దేశాలకు పైగా యోగాని జూన్ 21న పాటిస్తున్నాయి. చాలా ప్రతిష్టాత్మకంగా ఈ సంవత్సరం యోగా దినోత్సవాన్ని జరపాలని రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు సంకల్పించారు. యోగాంధ్ర పేరుతో రాష్ట్రంలోని 2 కోట్ల మంది ప్రజల్ని ఆనాడు భాగస్వాములుగా చేసి యోగా కార్యక్రమాన్ని యోగాంధ్ర పేరుతో నిర్వహించాలని కూడా వారు సంకల్పించారు. దాంట్లో భాగంగానే మొత్తం ప్రభుత్వ యంత్రాంగం దాదాపు మే 21 నుంచి వచ్చే ఈ నెల జూన్ 21 దాకా అనేక యోగాని
ప్రాముఖ్యత కలిగించడం కోసం, ప్రజల్లో అవగాహన కలిగించడం కోసం, దాని ద్వారా జరిగే లాభాలు తెలియజెప్పడం కోసం అనేక అవగాహన. తెనాలి కొత్తపేటలో నూతనంగా ఆధునీకరించిన మహిళా సాధికారత భవనాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ పునఃప్రారంభించారు. మహిళల సంక్షేమం, సాధికారతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. ఈ భవనం ద్వారా మహిళలకు మెరుగైన సేవలు అందించబడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మహిళలు అభివృద్ధి చెందేందుకు అవసరమైన వనరులు, సమాచారం ఈ భవనం ద్వారా అందుబాటులోకి రానున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళా సంఘాల నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇక్కడికి అందరూ కూడా సమాజంలో ఎంతో ఆదర్శవంతంగా ఒక కార్యక్రమం చేస్తున్నప్పుడు పండుగ వాతావరణం ఎలా ఉంది అనేది అవకాశం కల్పించింది. అలాగే ప్రజల తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున, ముఖ్యమంత్రి తరఫున మనస్ఫూర్తిగా నమస్కారం. ఇక్కడ చేసిన గౌరవ శాసనసభ్యులు అధికారులు, తహసీల్దార్లు, మాతో పాటు రాబోయే గారు కూడా చాలా కృషి చేశారు. ట్రాన్స్పోర్ట్ డాక్యుమెంటేషన్ చూస్తున్నారు. ఆయన కూడా ధన్యవాదాలు. ఇక్కడ చేసిన స్థానిక ప్రజాపతి, జిల్లా అధికారులందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం. మహిళా రోజులు ఆ రోజుల్లో భారతదేశంలో స్వాతంత్రం కోసం కూడా మహాత్మా గాంధీ గారి సుదీర్ఘ ప్రస్థానానికి సిద్ధమై అనేక మంది త్యాగాలు చేశారు. మన ప్రాంతంలో కూడా మనం చూసాం. పెద్దల నుంచి తులసిగారికి ఏ స్థాయిలో, జాతీయ స్థాయిలో ఆమె చేసిన త్యాగానికి ఆ రోజు గాంధీ గారు కూడా స్వయంగా వచ్చి ప్రత్యేక గుర్తించిన సందర్భాలు. ఇక్కడ ఉన్న చైతన్యం, ఇక్కడ ఉన్న పట్టుదల, అదేవిధంగా మహిళా సాధికారత కోసం ఏదో విధంగా వారికి శిక్షణ ఇవ్వాలి, నైపుణ్యాన్ని పెంచాలి, తద్వారా మన రాష్ట్రానికి, దేశానికి ఉపయోగపడాలనే ఒక తపనతో నిజంగా గొప్పగా చెప్పినట్టు ఆ రోజుల్లో 500 రూపాయలు డొనేషన్ ఇచ్చారంటే ఈ 1,00,000 రూపాయలతో సమానం కనీసం. కానీ ఈ కార్యక్రమం ఈ రోజున 514 గజాలు ఈ బిల్డింగ్ మనకు అప్పచెప్పడం, భవిష్యత్తులో మన ప్రాంతంలో ఉన్న ఆడబిడ్డలకి శిక్షణ కేంద్రంగా మార్చి ఇక్కడ ఉన్న పరిస్థితులు గురించి అవగాహన తెచ్చుకుని ఖచ్చితంగా ప్రభుత్వం చేతుల్లోకి ఆస్తి వెళ్ళాలి. పాయకరావుపేట రాజుగారి వీధిలో టీడీపీ కొత్త కార్యాలయాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని మండల అధ్యక్షుడు చించలపు ప్రదీప్, పట్టణ అధ్యక్షుడు యాళ్ల వరహాలు నిర్వహించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఈ కార్యాలయం ఉపయోగపడుతుందని తెలిపారు. పాయకరావుపేటలో బల్క్ డ్రగ్ కంపెనీ, ఆర్సీ మిట్టల్ స్టీల్ ప్లాంట్లతో పాటు 4 కోట్ల వ్యయంతో డబుల్ రోడ్ నిర్మాణం త్వరలో ప్రారంభమవుతుందన్నారు. 150 మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరడం ఈ కార్యక్రమంలో కీలకంగా నిలిచింది. ఎందుకంటే మీ అందరి సహాయ సహకారాలతో, మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరూ సొంత కోపంతో ఆలోచన చేసుకుని మన 2024 ఎలక్షన్స్ లో ఈ పాయకరావుపేట చరిత్రలోనే ఎప్పుడు లేనట్టుగా 44,000 మెజార్టీ ఇచ్చి నేను ఆశీర్వదించడమే కాకుండా ఈ పాయకరావుపేట నియోజకవర్గం ఎప్పటి నుంచో చాలా మంత్రి పదవి, ఆ మంత్రి పదవి కూడా మీ అందరి ఆశీర్వాదంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి ఆధ్వర్యంలో, నారా లోకేష్ గారి సహాయ సహకారాలతో ఒక హోంశాఖకి రోజున మంత్రులు చేయడం కరెక్ట్ గా రేపటికి సంవత్సరం పూర్తి కానుంది. ఈ రోజు తిరిగి మీ అందరి మధ్యలో ఉండి మాట్లాడుకోవడం నా పూర్వజన్మ స్మృతి, నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. పార్టీ నాయకులందరికీ తెలంగాణ
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రవీంద్ర భారతిలో బంగారు తెలంగాణ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షుడు విక్కీ మాస్టర్ ఆధ్వర్యంలో నాట్య సాహిత్య కళారంగ నిపుణులను సన్మానించారు. చిన్నారుల నాట్య ప్రదర్శనను ఆకట్టుకోగా వారికి మెమొంటోలు అందించి ప్రోత్సహించారు. ముఖ్య అతిథిగా రిటైర్డ్ జడ్జ్ బురుగుల మధుసూదన్ పాల్గొని అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీమతి మాదాల కృష్ణప్రియ, డాక్టర్ కల్పనా నాదెండ్ల, శ్రీమతి ఆనందమయి, జి భాగ్యలక్ష్మి, శ్రీతేజ, రమణచారి తదితరులు పాల్గొన్నారు. ఏ విధంగా మన యొక్క డాన్సు కళను ప్రజలకు ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ముఖ్యంగా కూచిపూడి నృత్యం చాలా అద్భుతమైంది. ఎంతోమంది డాన్సర్లకు అవకాశం ఇచ్చారు. వారికి అవకాశం ఇచ్చి వారికి ప్రతిభా పురస్కారాలు అందజేస్తున్నారు. వాళ్ళందరూ ఎంతో సంతోషపడుతున్నారు. ఈరోజు కూడా ఇంతమంది కళాకారులు వచ్చారు. వాళ్ళందరూ ఇప్పుడు అక్కడ నృత్యం చేస్తున్నారు. భవిష్యత్తులో విక్కీ మాస్టర్ గారు ఇంకా గొప్ప గొప్ప కార్యక్రమాలు నిర్వహించాలంటూ మన యొక్క లలిత కళలకు చక్కని సేవలు అందించాలని, ఈ యొక్క కళను ప్రపంచవ్యాప్తంగా అందరూ చూసే విధంగా వీరు కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై హింద్. తెలంగాణ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ 172వ కార్యక్రమం ఇది. తెలంగాణ ఆవిర్భావ దిన సందర్భంగా మా అకాడమీ బంగారు తెలంగాణ కేసీఆర్ గారి లక్ష్యం. ఆయన వెంటనే నడుస్తాము. యావత్తు తెలంగాణ బిడ్డలు కళాకారులు అందరూ కేసీఆర్ వెంట ఉంటారు. మళ్ళీ రాబోయే తెలంగాణ ఎగిరే జెండా మళ్ళీ తెలంగాణనే. బంగారు తెలంగాణ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ నేను దాని హైదరాబాద్ సిటీలో నంబర్ 1 సంస్థగా నడిపిస్తున్నాను. అనేక మంది విద్యార్థులు, గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్, ఎంతోమంది లక్షల మంది ఇప్పటివరకు నాట్యాన్ని నేను అందిస్తూ పిల్లల్ని కొత్త గురువులని చాలామందికి వేదికనిస్తూ ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా నేను ముందుకు వెళ్తూనే ఉన్నాను. ఏనాటికైనా మా కేసీఆర్ గారు ఆయన విక్కీ మాస్టర్ కోసం తెలుసుకుంటారు. ఇది 172వ కార్యక్రమం. మా కేటీఆర్ అన్నగారు ఎలాగైనా బంగారు తెలంగాణని ఫోక్ ఆర్ట్స్ అకాడమీని ముందుకు తీసుకెళ్లాలని ఆయన సహాయ ఎన్నో గొప్ప కార్యక్రమాలు నిర్వహించారు. చాలామంది డాన్సర్లకు అందులో పాల్గొనే అవకాశం. చేగుంట మండల కేంద్రంలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం 20వ వార్షికోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి పాలు పంచామృతాలతో అభిషేకం, ఏకాదశ రుద్రాభిషేకం, 108 ముత్తైదువులతో సామూహిక కుంకుమార్చనలు జరిగాయి. మూలమూర్తికి 100 కిలోల పసుపు కొమ్ములతో హరిద్వారార్చన చేశారు. ప్రత్యేక పూజల కోసం దుబ్బాక కాంగ్రెస్ ఇన్ఛార్జ్ చెరకు శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయన్ను ఘనంగా సన్మానించారు. పలువురు నాయకులు, సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. దేవాలయం అభివృద్ధి చెందుతుందని నిర్వాహకులు తెలిపారు. ఓం ఈశ్వరీ నమః, ఓం నిత్యముక్తాయ నమః, ఓం నిర్మలాయ నమః, ఓం నిర్మలాయ నమః, ఓం విష్ణువర్ధన దుర్గావధనాయ నమః, ఓం పయోధినాయ, ఓం మరణాయ సర్వోదయ నమః, ఓం మాధవి కన్యకా పరమేశ్వరి 21వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీకొండ పట్టణంలో అత్యంత వైభవంగా 3 రోజులు అదే 11, 12 తేదీలలో అత్యంత వైభవంగా కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. మొదటి రోజు నాడు అమ్మవారికి ప్రీతికరమైన ఫలపరిత రసామృతాలతో అభిషేకం, 108 కలశాలతో అభిషేకం, తర్వాత అవాహిత దేవత పూజ, హవనము, సాయంకాలం వరకు భజన కార్యక్రమం జరిగింది. ఈరోజు అమ్మవారికి భక్తి చేశారు. ఈ పౌర్ణిమ అంటున్నాను. ఈ పౌర్ణిమ నాడు స్థానిక మహిళలందరూ కూడా అమ్మవారికి కార్యక్రమంలో పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ శ్రమ కార్డు కార్మికులకు పెద్దగా లాభం చేకూర్చే స్కీమ్ అయినప్పటికీ తెలంగాణ కార్మిక శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని భారతీయ జనతా మజ్దూర్ సెల్ జాతీయ అధ్యక్షుడు ఆర్నాబ్ చటర్జీ విమర్శించారు. ఈ కార్డు ద్వారా కార్మికులకు 12 లక్షల బీమా వస్తుందని తెలిపారు. హోటళ్లలో పనిచేసే కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్లు అమలవ్వకపోవడాన్ని ఆయన ప్రశ్నించారు. కార్మికుల చైతన్యం కోసం కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ కు వినతి పత్రం అందించామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు షేక్ ఖలీఫాతుల్లా భాషా, నాగార్జున, ప్రశాంత్ కుమార్ పాల్గొన్నారు. జనతా మజ్దూర్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా నా పేరు ఖలీఫుల్లా భాష. నేను మా జాతీయ అధ్యక్షులు బీజేఎంసీ అర్నాబ్ చటర్జీ గారితో కలిసి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నాగార్జునతో కలిసి ఈ రోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ శ్రమ్ కార్డ్స్ దేశవ్యాప్తంగా ప్రతి నెల కూడా ఒక రివ్యూ జరుగుతుంది, మంత్లీ రివ్యూ అనేది. దాంట్లో వచ్చిన ఈ నెలలో రివ్యూ వచ్చేసి 5 రాష్ట్రాలు ప్రథమంగా ఉన్నాయి. ఈ శ్రమ్ కార్డ్స్ అక్కడ రిజిస్ట్రేషన్ అయినాయి. దాంట్లో రాజస్థాన్ ఉన్నారు. ఈ రోజు మీ మదర్ స్టేట్ కమిటీ ఒక 10 మంది అందరం కలిసి లేబర్ కమిషనర్ జాయింట్ లేబర్ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆవిడని కలిసి ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ కార్మికులకి ఏదైతే కార్మికులకి కష్టాలు ఉన్నాయి, తర్వాత చైల్డ్ లేబర్ గురించి, తర్వాత లేబర్ స్కిల్లింగ్ గురించి, అంటే వీళ్ళకి విద్య, వైద్యం, ఈ సదుపాయాల అన్నిటి గురించి కూడా మేము డిస్కస్ చేయడం జరిగింది. ఆవిడ చాలా మంచిగా పాజిటివ్ గా స్పందించారు. ఇమీడియట్ గా వారి డిప్యూటీ కమిషనర్ గారితో కూడా మేము కలిసి ఇవన్నీ వివరిస్తే వారు కూడా మాకు సహకరిస్తామని స్పందించారు. అలాగే ఈ శ్రమ్ కార్డ్స్ అవేర్నెస్, అంటే ఈ శ్రమ్ కార్డ్స్ గురించి తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారండి రాష్ట్రంలో. सबका साथ सबका विकास. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పిడిచెర్ రోడ్లో నూతనంగా నిర్మించిన బాలాజీ న్యూరో హాస్పిటల్ ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా హాస్పిటల్ డాక్టర్లు మాట్లాడుతూ గజ్వేల్ పరిసర ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు అనుభవజ్ఞులైన వైద్య బృందంతో ఈ హాస్పిటల్ ప్రారంభించామన్నారు. ప్రజలకు నరాల సంబంధిత చికిత్సలు సమర్థవంతంగా అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వంశీకృష్ణ వర్ధన్ రెడ్డి, లింగ కనక ప్రసాద్, యావగారి సంతోష్ రెడ్డి, కర్రే సాయిలు, గుర్రాల కృష్ణమూర్తి, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గజ్వేల్ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు బాలాజీ న్యూరో హాస్పిటల్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఎందుకంటే నేను ఒక 6 సంవత్సరాలుగా సర్పంచ్గా ఉన్నా. మనకేంటంటే మెంటల్ ప్రాబ్లమ్స్ కానీ, నరాల వీక్నెస్ కానీ, సైనస్ ప్రాబ్లం కానీ చాలా ప్రాబ్లమ్స్ వస్తే మనం సడన్ గా హైదరాబాద్ పోలేము. అతి తక్కువ టైంలో మనకి ఇంత మంచి హాస్పిటల్ ఏర్పాటు చేశారు. ఇక్కడ గజ్వేల్ పట్టణంలో ఏర్పాటు చేశారు. మంచి స్పెషలిస్ట్ డాక్టర్లను కూడా ఏర్పాటు చేశారు. కావున మన ప్రజలందరూ, గజ్వేల్ ప్రజలు కానీ, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కానీ ఇంత మంచి అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలి. గజ్వేల్ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. మన గజ్వేల్ వాస్తవ్యులు, చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరూ ఎదురు చూస్తున్న వాళ్ళ కోరిక ఇప్పుడు నెరవేరబోతుంది. ఇన్ని రోజులుగా మన గజ్వేల్లో ఎండిడిఎం న్యూరో డాక్టర్ గారు లేరు. మనము బాలాజీ న్యూరో హాస్పిటల్ నందు ఈ రోజు నుండి మనకు ఎండిడిఎం న్యూరో అంటే డాక్టర్ గారు షుగరు, బీపీ, థైరాయిడ్, నరములు మరియు గ్యాస్ట్రైటిస్ మరియు ఆస్తమా సంబంధ వ్యాధులన్నిటికీ చికిత్స చేయబడును. ఇలాంటి స్పెషాలిటీ డాక్టర్ గారు మన పోతే హైదరాబాదు మరియు లేకపోతే సిద్దిపేట తప్ప గజ్వేల్లో లేరు. కావున గజ్వేల్ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. మరియు బాలాజీ న్యూరో హాస్పిటల్ నందు ఎలాంటి లాభాపేక్ష లేకుండా సేవాతృప్త హృదయంతో మేము ఈ హాస్పిటల్ని ప్రారంభించాము. చేగుంట మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో గ్రామ సంఘాలకు నూతనంగా ఎన్నికైన పదాధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. డీఆర్టీఓ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని సంఘాల అభివృద్ధి, ఆదాయ మార్గాలు వంటి పలు అంశాలపై సూచనలు చేశారు. సిఆర్పీలు నెలకు 20 నుండి 30 వేల ఆదాయం పొందే మార్గాలను వివరించారు.
నా మొక్క నా బాధ్యత కార్యక్రమంలో మొక్కలు నాటారు. పదాధికారుల కాల పరిమితి 3 సంవత్సరాలు అని, ఈ కాలంలో ఆర్థిక సామాజిక అభివృద్ధిపై కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపిఎం జాన్ కెనడీ, ఏపీఎం లక్ష్మీ నరసమ్మ, లావణ్య, శోభ, అనురాధ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చేగుంట మండలంలో గ్రామ సంఘాలకు కొత్తగా ఎన్నికైన పదాధికారులకు శిక్షణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి వీళ్ళు దాదాపు 3 సంవత్సరాల కాలంలో మరి రాబోయే కాలంలో వాళ్ళ సంఘాలను ఏ రకంగా నడిపించాలి, సంఘాల్లో ఆర్థిక అభివృద్ధి కానీ సామాజిక అభివృద్ధి కానీ ఏ రకంగా వాళ్ళకు పైకి తేవాలనే ఒక విషయాలను ఈరోజు ఇక్కడ సిఆర్పీల ద్వారా, అంటే సెర్కు పంపిన సిఆర్పీల ద్వారా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ శిక్షణ కార్యక్రమంలో వాళ్ళు ఒక సంఘం నిర్మాణం ఏ రకంగా చేయాలా, సంఘం సమావేశాలు ఏ రకంగా చేసుకోవాలి, పొదుపులు ఏ రకంగా చేసుకోవాలి, అప్పులు ఏ రకంగా తిరిగి వసూలు చేసుకోవాలి, ఒకవేళ మనము లోన్స్ కానీ ఏమన్నా తీసుకుంటే ఏ రకంగా మనము వ్యాపారాలు కానీ సేవలు కానీ తర్వాత పరిశ్రమలు కానీ నెలకొల్పుకొని మరి సుస్థిర ఆదాయాలు రావాలనే విషయాలతో పాటు మరి ప్రభుత్వం అమలు చేసే సామాజిక కార్యక్రమాలు అట్లాగే ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాల పైన కూడా పూర్తిగా అవగాహన చేసి మరి వాళ్ళను పూర్తి స్థాయిలో సన్నద్ధం చేసి భవిష్యత్తులో గ్రామంలో ఉండే ఎస్హెచ్జి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి, సామాజికంగా అభివృద్ధి చేయడానికి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. అది ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ అభినందనలు. ఒక నడవంగానే కూలిపోయేటట్టు ఉంటుందా బ్రిడ్జి? 100 గొంతుకలు ఒకటే. మళ్ళీ వాళ్ళకి చెప్పండి. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవనంపల్లి మండలంలోని ఏ గొల్లపల్లి హరిజన వార్డులో 25 ఏళ్లుగా ఇండ్ల పట్టాల కోసం ఎదురుచూసిన 47 పేద కుటుంబాలకు స్వప్నం నిజమైంది. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే డాక్టర్ కె మురళీమోహన్ ముఖ్య అతిథులుగా హాజరై పట్టాల పంపిణీ చేశారు. స్థానిక సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో కలెక్టర్ నెల రోజుల్లో చర్యలు చేపట్టి వేగంగా అమలు చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సుధాకర్, సర్పంచ్ ప్రవీణ్, గ్రామ నాయకులు పాల్గొన్నారు. పేదల ముఖాల్లో చిరునవ్వులు పుట్టించిన ఈ పరిణామం గ్రామంలో ఆనందాన్ని నింపింది. లోకల్ ప్రజలకి మీరు టీజీఆర్ఎస్ జరిగినలో వచ్చి ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం కళాకారం నుంచి మాట్లాడలేదు, ఈ వారు రిప్రజెంట్ జరిగింది. కలెక్టరేట్ నుంచి కూడా వచ్చి చెక్ చేసి మరియు ఆర్ట్ రిపోర్ట్ చెక్ చేసి అటువంటి సమస్య ఏం లేదు, అటువంటి ఆపరేషనల్ భూమి లేదు, అంత బాగానే ఉంది. ఇది నిర్మాణానికి ఒక ఎక్సర్సైజ్. అంత చెక్ చేసిన తర్వాత వాళ్ళ నుంచి వస్తాను, మీరు వచ్చు అక్కడ యూట్యూబ్ అటువంటి ఏం లేదు. ఎవరి డాక్యుమెంట్ ద్వారా ఈ ఎక్సర్సైజ్ క్లియర్గా ఆఫీస్ చేసుకుని రికార్డ్ ఎస్టాబ్లిష్ చేసి వచ్చిన ప్రయత్నం. ఈ సందర్భంగా నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణం లింగాయత్ వీధిలోని సాయిరాం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో బెంగళూరు గర్భగుడి సహకారంతో ఉచిత సంతాన సాఫల్యత శిబిరం నిర్వహించామని డాక్టర్ యుగంధర్ తెలిపారు. పిల్లలు లేని దంపతులకు ఇది గొప్ప అవకాశమని పేర్కొన్నారు. శిబిరానికి సుమారు 70 మంది హాజరయ్యారు. ప్రముఖ వైద్యులైన డాక్టర్ అపర్ణ, డాక్టర్ తరంగిణి ఉచితంగా కన్సల్టేషన్ కౌన్సిలింగ్ నిర్వహించారు. గత 2 సంవత్సరాలుగా ప్రతి నెల ఈ సేవలు అందిస్తున్నామని, మరిన్ని దంపతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. అందరికీ నమస్తే.
సాయిరామ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు సంతాన సాఫల్య కేంద్రం ద్వారా ఈరోజు మెగా ఇన్ఫెర్టిలిటీ క్యాంపు మనం నిర్వహించడం జరిగింది. ఈ క్యాంప్ నందు 70 మంది మనకి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు దంపతులు. వారికి కావాల్సిన తగు సూచనలు సలహాలు ఇచ్చాము. తర్వాత ఇక్కడికి విచ్చేసినటువంటి వారికి మనము ఫ్రీ కన్సల్టేషన్, ఫ్రీ సెమన్ అనాలిసిస్, ఫ్రీ స్కానింగ్, తర్వాత రక్త పరీక్షలు కూడా వాళ్ళకి కావాల్సిన చేసాము, ఫ్రీగానే చేసాము. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవెన్ టీవీ న్యూస్.